వారి వారి యొక్క అవసరాలు, అవకాశాలు, వాళ్ళ యొక్క ఆహార్యాన్ని డిసైడ్ చేస్తాను బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను. అలాగే ఇక్కడ నేను ఎవరి ఒపీనియన్ ని తప్పపట్టట్లా, ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళు 100% కరెక్ట్. అటు శివాజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆయన కరెక్ట్, ఇటు అనసూయ గారు చెప్పినటువంటి విధానం ఆవిడ వెర్షన్ లో ఆవిడ కరెక్ట్, ఇటు నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన అనుభవం ఆయన వెర్షన్ లో ఆయన కరెక్ట్. ఎవరిని నేను వ్యతిరేకించట్లా. ముగ్గురు అభిప్రాయాలతో వారి వారి యొక్క జీవన శైలి, అవసరాలు, పరిస్థితులు, పోటీతత్వం, వీటన్ని అనుభవాలు కూడా, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలను డిసైడ్ చేశాయని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా. శివాజీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో బట్టలు మంచిగా వేసుకోండమ్మా అనేది సహజంగానే ఒక తండ్రిలాగా, ఒక తోబుట్టులాగా తన బిడ్డగానే మిగతా వాళ్ళని భావించి చెప్పాడు. దానిలో నేను తప్పు పట్టట్లేదు. ఎలా అయితే ఒక మగపిల్ల అడిగారే మందు తాగ్గాకరా, సిగరెట్ తాగ్గాకరా, చెడిపోతావరా అని చెప్తారు, అలాగే ఒక ఆడపిల్లకి బట్టలు జాగ్రత్తగా వేసుకోండి అమ్మా, మీ మంచిగా చెప్తున్నాను, ఎలాంటి నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి చెప్పినటువంటి విధానం ఆయన ఒక తండ్రిగా, ఒక తోబుట్టుగా ఆయన వెర్షన్ ఆయన కరెక్టే. కానీ నిజంగానే వాళ్ళ సమాజంలో దాడులు, బట్టలు సవ్యంగా వేసుకోని వాళ్ళ మీద మాత్రమే జరుగుతున్నాయా రేపులు, హత్యలు, ఇవన్నీ అంటే దానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నట్టు నా దగ్గర ఆన్సర్ లేదు. అలాగే శివాజీ గారు కూడా టీడీపీ సపోర్టర్, ఆయన మనందరికీ తెలుసు. ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామిగానే ఉన్నాడని, నాలాగే ఉన్నాడని ఆయన కూడా అనుకోవచ్చు. మరి ఆయన దగ్గర కూడా సమాధానం ఉండదు నాకు తెలిసి వాళ్ళు అడిగితే. ఎందుకంటే పెళ్లికొచ్చినటువంటి తల్లితో పాటు పెళ్లికొచ్చినట్టు 3 సంవత్సరాల పసిపాపని రేప్ చేసి చంపాడు ఒక దుర్మార్గుడు. ఏం అశ్లీలత కనిపించిందని ఆ పాపని చంపుంటాడు. ఇంట్లో ఎక్కడో 60 సంవత్సరాల ముసలావిడ ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే ఒంటరిగా ఆవిడ్ని రేప్ చేశారు. ఆవిడ దగ్గర ఏం అశ్లీలత ఉండిందని. అలానే జరిగినటువంటి మోస్ట్ ఆఫ్ ది రేప్లు, మర్డర్లు, ఇవన్నింటి కేసు, ఈవెన్ లేటెస్ట్ గా తాడేపల్లి ఇష్యూలో ఒక ప్రాస్టిట్యూట్, ఆవిడ ప్రాస్టిట్యూట్ వృత్తిగా ఎంచుకున్నటువంటి ఆవిడ కూడా శారీలో ఉంది. జీన్స్ టీషర్ట్ లో ఉన్నటువంటి ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళ మీద ఏమీ జరగలేదు. ఆ హత్య శారీలోనే ఉందనుకుంటాం మనం. డెడ్ బాడీని కూడా చూసాము. శారీలోనే ఉన్నటువంటి ఆవిడని కూడా చంపారు. అంటే ఇక్కడ చూసే దృష్టి, ఆలోచన తీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న జరిగేటువంటి నేరాల మీద, కానీ బట్టలు కాదు అన్నది ఒక సైడ్ నుంచి మనకు అర్థమవుతున్న అంశం.